విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా కరపత్రాలు పంచుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక విద్యుత్ కార్యాలయం నుంచి కనేకల్లు రోడ్డు, లక్ష్మీబజార్ మీదుగా వినాయక కూడలి వరకు ప్లకార్డులు చేతబట్టి ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏడీఈ శ్రీనివాస్ నాయుడు ఉద్యోగులు ప్రజల చేత ఇంధన పొదుపు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎల్ఈడీ బల్బులు వాడాలని, అనవసరంగా విద్యుత్ వాడకం చేయవద్దని సూచించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సోలార్ ఎనర్జీని ఉపయోగించాలని కోరారు. సూర్యఘర్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సోలార్ రూప్ టాప్ కోసం రాయితీ ఇస్తోందని వివరించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు రాయదుర్గం డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం, గుమ్మగట్ట మండలాల ఏఈలు బి బాలచంద్ర, సి బాలచంద్ర, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటు పడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్టార్ రేట్ ఉపయోగించాలి. కావున ఇలా ఏదైనా ఫ్రిడ్జ్ ను వాడేటప్పుడు కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేయడం కానీ ఇలా పొదుపు ఇవి ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కటి అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పొదుపు దాన్ని పాటించి విద్యుత్తును ఆదా చేసి ఈ విద్యుత్తు భావితరాలకు, అంటే మనము విద్యుత్తును పొదుపుగా వాడి భావితరాలకు విద్యుత్తు మిగిల్చి వాళ్ళు కూడా దీనిని విద్యుత్తును వినియోగించుకునేలా మనము చూడాలని. ఇప్పుడు రాను విద్యుత్